హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే సగ్గుబియ్యంతో అప్పడాలు అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ వేసాను. చాలా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం పరగగా పట్టి ఒక కప్పు నిండా పెట్టుకున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యానికి 8 కప్పుల నీరైతే తీసుకున్నాను. ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యంలో ముందుగా 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఏ పాత్రలో అయితే ఆ సగ్గుబియ్యం వడియాలు ఉడికించాలని అనుకుంటున్నామో దాంట్లో మిగతా 5 కప్పుల నీళ్ళు వేసుకొని బాగా మరిగించాలి. ఆ మరుగుతున్నప్పుడు దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో సగ్గుబియ్యాన్ని మనం 3 కప్పుల నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఉండలు కట్టకుండా గంటెతో కలుపుతూనే ఉండాలి. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయితే ఈ సగ్గుబియ్యం అప్పడాలు మనకు రెడీ అయిపోతాయి. సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలను చాలా సన్నగా మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమం కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అది బాగా దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఎండలో పరిచి దానిను ఒక అప్పడాల్లాగా వేసుకోవడమే. అంతే. మనం ఒక గంటకి దాదాపు 3 అప్పడాలు అయితే అవుతున్నాయి. మాకైతే ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను. ఆ చిన్న కప్పుకే దాదాపు 85 అప్పడాలు అయితే అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. రేపు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వంటనైతే పరిచయం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Thank you.